దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా 4G సేవలు విస్తరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. సెప్టెంబర్ కల్లా 70%, మార్చిలోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. తాడికొండలోని BSNL కార్యాలయంలో ఏర్పాటు చేసిన 4G టవర్ ను పెమ్మసాని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించడంతో పాటు టెస్ట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బేస్ టవర్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఎక్కువ ధరలతో ఫోన్ రీఛార్జీలు చెల్లించి ఫోన్ సర్వీస్ ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. రీఛార్జ్ ధరలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతోనే BSNL ను 4G సేవలతో ఆధునీకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని వివరించారు. అందులో భాగంగానే తాను 4G టవర్ ను పరిశీలించి టెస్టులు జరిపామని తెలిపారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలుగన్న విధంగా ప్రజలకు ఉన్నతమైన ఫోన్ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఏపీలో క్వాలిటీతో కూడిన 4G సేవలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలను ప్రజలు వినియోగించుకోవడమే లక్ష్యంగా కేంద్రం ఈ 4G టవర్లను సిద్ధం చేస్తుందన్నారు. అనంతరం BSNL CMD రాబర్ట్ జె రవి, ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం మాట్లాడుతూ ఏపీలో 300 లొకేషన్లను రెడీ చేసుకుని టెస్టులు చేస్తున్నామని, 400 సెంటర్లలో టవర్స్ కు ఎక్విప్మెంట్ ను ఇన్స్టాల్ చేసి 4G సేవలు అందించడానికి సమాయత్నం అవుతున్నామని తెలిపారు.